జగన్మోహన్ రెడ్డి ఆడే రాజకీయ క్రీడలో ఎవడు అంది వస్తే వాడిని అడ్డం పెట్టుకుంటాడు. అల్లు అర్జున్ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఏమనుకున్నాడంటే, ఏదో పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఒకటి, నేను ఒకటి, వాళ్ళందరికన్నా నేను సుపీరియరు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆ ఫీల్ అవ్వటం వల్లే ఇవన్నీ జరిగినాయి. ఆ ఫీలింగ్ తెప్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఈ బ్యాచ్ ఆ ఫీలింగ్ తెప్పించారు. ఆ ఫీలింగ్ నిజం అనుకున్నాడు. అల్లు అర్జున్ ఈ రోజున అల్లు అర్జున్ని ఇంకా వైసీపీ పట్టించుకోదు. నెక్స్ట్ మూవ్ అయిపోతున్నది మహేష్ బాబు వైపు మూవ్ అయిపోతున్నది అల్లు అర్జున్. ఈ నగ్న సత్యాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. అందుకని నీకున్న ఈ వైసీపీ కాంటాక్ట్స్ని నువ్వు వదిలించుకొని నువ్వు సినిమా యాక్టర్గా, నువ్వు సినిమా హీరోగా నీకున్న మార్కెట్ని నువ్వు పర్స్యూ చేసుకుంటూ ఉంటే మళ్ళీ నువ్వు షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని నీకు ఎవరైనా, నువ్వు అంబటి రాంబాబు ట్వీట్ పెట్టంగానే సంబరపడిపోయి జగన్మోహన్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయంగానే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించాడని నువ్వు సంతోషపడిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి వైపు నువ్వు ఆలోచిస్తే నీ భవిష్యత్ అంధకారం అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి పైసలు అట్లాగే ఉంటాయి. అది గుర్తుపెట్టుకో అల్లు అర్జున్. అందుకని నువ్వు జాగ్రత్తగా మూవ్ చేయి. నువ్వు ఇంకా ఈ రాజకీయాలతోటి నీకు సంబంధం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్తో నాకు సంబంధం లేదు, ఆంధ్రాలో జగన్ తోటి నాకు సంబంధం లేదు అని డిక్లేర్ చేసి నువ్వు నీ భవిష్యత్తు నువ్వు ముందరికి సాగిపో. నీ కొత్త సినిమాలు నువ్వు నటించుకో. అక్కడ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ తోటి రెడీగా ఉన్నాడు. మహేష్ బాబుని దూవుకుంటున్నాడు, రంగంలోకి తెచ్చుకుంటున్నాడు. నష్టపోయేది మీరు. మహేష్ బాబు కూడా చెప్తున్నా, మహేష్ బాబు నీ ప్రచారం నువ్వు వెళ్ళి కలిసావో లేదో అవి ఏఐ జనరేటెడో నాకు తెలీదు, కానీ నీ ఫోటోల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. మహేష్ బాబు నువ్వు కనుక ఈ విపరీతాన్ని, ఈ వైపరీత్యాన్ని ముందరే గ్రహించు. నేను చెప్తున్నా, నీకెవరు చెప్పలేదు ఇప్పటివరకు. మహేష్ బాబు అలర్ట్గా నిన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి లాక్కుంటున్నాడు. నీకు కూడా అల్లు అర్జున్కి ఏమైందో అదే అవుతుంది. అందుకని మహేష్ బాబు జాగ్రత్తగా ఉండాలి. ఇది అందుకని ఈ సినిమా గ్లామర్ని వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడ, దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. గేమ్ చేంజర్ ఈవెంట్ ఆంధ్రాలో జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి, ఆంధ్రాలో జరిగిన ప్రోగ్రాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు. పైగా వాళ్ళ అన్నయ్య కొడుకు వెళ్ళాడు. తప్పేంటి అందులో? తప్పేముంది అందులో? ప్రమోట్ చేశాడంటే ఆయన వచ్చి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి లేకపోతే బాంబే వెళ్ళి అక్కడికి వెళ్ళామన్నా ప్రమోట్ చేస్తే చూడు కావాలని వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాడు అనొచ్చు. అది చాలా పెద్ద ఎపిసోడ్. అది చేయడానికి ఇంకో అరగంట పడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేశాడంటే చేస్తాడు. తప్పే ఉంది అందులో? తప్పేమన్నా ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశాడు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి 3 సినిమాలు తీశాడు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఒక ఏది కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పి ఏదో తీశాడు సినిమా, కడప రెడ్లు అని, ఏమైంది? లక్ష్మీ ఎన్టీఆర్ అని తీయించాడు, ఏమైంది? ఏదైనా అదే అవుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహాలు ఎట్లా ఉంటాయంటే, సమాజాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, సమాజంలో ఒక సమతుల్యతతోటి వెళ్తున్న కులాలని ఎట్లా విడగొట్టాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్లా ముక్కలుగా చేసి దాని మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ భూములు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి ఎట్లా కబ్జా పెట్టాలి, ఇటువంటి ఆలోచనలు, అంటే విధ్వంసకరమైన ఆలోచనలు తప్ప కన్స్ట్రక్టివ్గా ఆలోచించటం వాళ్ళకి రాదు. వాళ్ళకి రాకపోగా ఆయన ఏదో పాపం చంద్రబాబు నాయుడు విజన్ 2047 అని చెప్పి ఒక విజన్ పెట్టాడు. విజన్ పెట్టేటప్పుడే ఆయన ఏం చెప్పాడు అంటే, నేను 2020 విజన్ తెచ్చాను, ఆ తెచ్చినప్పుడు 2020 తెస్తే అప్పుడు ఇట్లాగే ఎగతాళి చేశారు, ఇది ఎగతాళి చేయటం కాదు, అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ 2047 నేను ఇప్పుడు లక్ష్యాలు నిర్దేశిస్తున్నాను,
నేను ఉన్నా లేకపోయినా ఈ లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఈ రాష్ట్రం ఇట్లా డెవలప్ అవుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అంటే 2047 వరకు ఆయన ఉంటామని ఉంటాడా అని మాట్లాడతాడు. ఇటువంటి కొంచెం మానసికంగా కొంచెం చిత్తచాంచల్యం ఉన్న వాళ్ళు మాట్లాడతారనే చంద్రబాబు నాయుడు విజన్ 2047 రిలీజ్ చేసేటప్పుడే చెప్పాడు. ఇది రాష్ట్రం పురోగమించటానికి వేస్తున్న ప్రణాళిక. ఇక్కడ మనుషుల ప్రమేయం కాదు, ఇది రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఆయన చెబుతుంటే విజన్ 2040 ఇట్టగా వాళ్ళ నాన్న ఇట్టగే 2020 మీద ప్రచారం చేశాడు. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే విషయం. అట్లా తాత్కాలిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎగతాళి చేసే బ్యాచ్ ఇదంతా. అందుకని వీళ్ళకి ఉచ్చం నీచం ఉండదు. ఈ డివిజన్ పాలిటిక్స్ వాటిని ఉపయోగించుకొని తాత్కాలికంగా లబ్ధి పొందుతుంటారు. డివిజన్ అండ్ డైవర్షన్ వాటి మీద వీళ్ళకి శ్రద్ధ, అంతే తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఆలోచిద్దాం, ఏదైనా చేద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీ 5 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఏం చేసావు? ఏమన్నా షూటింగులకి ఇక్కడ అసలు ఎవరైనా మా రాష్ట్రంలో మీరు షూటింగులు చేయండి, మీకు ఈ సౌకర్యాలు కల్పిస్తాము, మీకు ఈ రాయితీలు ఇస్తాము అని నువ్వు తెలుగు సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయటానికి ఒక్క చర్య తీసుకున్నావా? ఒక్కటంటే ఒక్క చర్య తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు. ఏదైనా ఒక షూటింగ్ నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా పెరుగుతుంది? షూటింగ్ చేస్తే నా రాష్ట్రంలో షూటింగ్ చేసే వాళ్ళకి నేను ఈ సౌకర్యాలు కల్పిస్తాను, రండి షూటింగ్ చేసుకోండి. నా రాష్ట్రంలో షూటింగ్ చేసుకుంటే నేను మీకు ఇంత సబ్సిడీ ఇస్తాను, మీరు ఆ సబ్సిడీని ఉపయోగించుకోండి, ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేద్దాం, మీరందరూ కలిసి రండి అని చెప్పేవాడు నిజమైన ముఖ్యమంత్రి. అంతేగాని నీతో ఫోటో తీయించుకుంటా, ఆ ఫోటోని పబ్లిసిటీ చేసుకుంటా, లేదు నీ కులం ఏదో చూసి నీ కులాన్ని నేను వాడుకుంటా, దానికి నువ్వు ఉపయోగపడాలి అని చెప్పేవాడిని ముఖ్యమంత్రి అనరు. వాడిని ఏమంటారో మరి మీరే ఆలోచించండి. కొత్త పదం ఏదైనా కనిపెట్టాలి, ఏదైనా కొత్త పదాన్ని కనిపెట్టాలి. ఇక్కడ ఈ డివిజివ్ పాలిటిక్స్ అని తీసుకొచ్చి దాన్ని సినిమా రంగానికి కూడా పులిమేసి, దాన్ని కూడా కులాల వారీగా పులిమేసి, ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని వదిలేసి మొత్తం పెట్టు. అంబటి రాంబాబుకి ట్వీట్ పెట్టడం వస్తుందని నేనైతే అనుకోను. జగన్మోహన్ రెడ్డి ఆఫీసులోనే అంబటి రాంబాబు పేరు మీద ఏదో పెడుతుంటారు, పెట్టుకో, ఏదైనా చేసుకో. కానీ నువ్వు ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ యాక్టర్ల కులాన్ని చూసి ఈ యాక్టర్ల కులంతో దీన్ని మ్యాచ్ చేసుకొని నువ్వు వైల్డ్ గేమ్ ఆడటం అనేది అది కరెక్ట్ కాదు. నువ్వు ఇన్ని గేములు ఆడావు, ఇన్ని సినిమాలు తీసావు, ఇంతమంది చేత వచ్చి నువ్వు దండాలు పెట్టి నువ్వు పెడితే తప్ప నీకు సర్వైవల్ లేదన్నావు, ఇన్ని పనులు చేసావు, 11కి వచ్చావు. ఈ రాయలసీమ నుంచి వచ్చిన ముఠాలు ఇక్కడ మత కలహాలు సృష్టించినాయి అని అప్పటి నిత్య అసమ్మతివాది అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని స్పష్టంగా చెబుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో మర్రి చెన్నారెడ్డి మాట్లాడాడు. అందుకని ఈ డివిజివ్ పాలిటిక్స్, ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీలు మొత్తం పోయినప్పుడే ఈ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, కులం ఇండస్ట్రీ, రాష్ట్రం ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బాగుపడతాయి. లేకపోతే వీళ్ళల్లో వీళ్ళు కలహించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తన 1,00,000 కోట్లతో ఆనందంగా ఉంటాడు.